మీ శరీరానికి చిన్న శ్రమ కలిగినా అది బిడ్డకి అపాయకరమని వైద్యుడు గారు మరీ మరీ చెప్పారు మహారాణి గారు. అయితే నువ్వే చెప్పు, నేనిప్పుడేం చెయ్యాలో చెప్పు. ఆ దుష్ట ఆంగ్లేయులు సమరనేని గంగన్నని చిత్రహింసలు పెట్టి చంపబోతున్నారు. వాళ్ల వల్ల గ్రామంలో ఘోరం జరిగింది. ఆంగ్లేయులు మహారాజు గారిని ఎంతో చాకచక్యంగా నమ్మించారు. దాంతో ఆయన నిస్సహాయులైపోయారు. ఇప్పుడిక నేనే పూనుకోవాలి. ఈ లక్ష్మీబాయికి రాజ్యాన్ని పాలించగల సామర్థ్యం ఉంది. అటు ఝాన్సీకి వారసుడిని ఇస్తూనే ఇటు తన ప్రజల్ని కూడా కాపాడుకోగలదు. ఇప్పుడు గనక నేను వెళ్ళకపోతే గంగాధర్ మహారాజు గారి మీద శాశ్వతంగా మాయని మచ్చపడుతుంది. నేనంటూ బ్రతికుండగా నా భర్తకి ఎలాంటి చెడ్డ పేరు రానివ్వను. తమరలా చేస్తే దానికి పరిణామాలు మహారాణి గారు. మహారాణి, 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 నన్ను క్షమించ సమరన్నయ్య, నన్ను క్షమించు. నాకేం అర్థం కావట్లేదు గంగన్న. ఒకవైపు మహారాజు గారు మన పట్ల స్నేహం వ్యక్తం చేశారు, కానీ ఇంకోవైపు నన్ను బంధించమని ఆదేశాలు ఎలా ఇచ్చారు? అలా జరిగుండదు సమరన్నయ్య. నాకు ఆ మహారాజు గారి మీద నమ్మకం ఉంది అన్నయ్య. దీని వెనుక ఆ నీచులైన ఆంగ్లేయుల కుట్ర ఉంది. ఇంకో సంగతి మర్చిపోకు సమరన్నయ్య, మన మహారాణి గారైన లక్ష్మీబాయి చూస్తూ ఊరుకోరు. వైద్యులు గారు మహారాణి గారు పూర్తి విశ్రాంతి తీసుకోవాలన్నారు, లేదంటే కడుపులో బిడ్డకి ప్రమాదం అని చెప్పారు. అయినా ఆవిడ ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరు చెప్పలేరు. నాకైతే నమ్మకం ఉంది సమరన్నయ్య. మన లక్ష్మీబాయి గుర్రం మీద వచ్చి మనల్నిద్దరిని ఇక్కడి నుంచి విడిపించుకొని తీసుకువెళ్తుంది చూడు. వస్తుంది వస్తుంది లక్ష్మీబాయి వస్తుంది. చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు. అరే కొంచెం ధైర్యం కూడగట్టుకోరా. నువ్వు చావడానికి ఎంతో సమయం లేదు. నువ్వు అలా కలలు కంటూ ఉండు. తాతయ్య గారు, నేనిలా కదల్లేని స్థితిలో ఉన్నాను. అక్కడ ఆంగ్లేయులేమో ఝాన్సీ రాజ్యానికి మహారాజు గారికి చెడ్డ పేరు తేవాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా సరే సమరన్నయ్యని గంగన్నని కాపాడి తీరాలి. వెళ్లి కమిషనరీ కారాగారం మీద దాడి చెయ్యండి. వాళ్ళిద్దరిని అక్కడి నుంచి విడిపించండి. మహారాణి గారు, నేను ఇంతవరకు తమరి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను వాళ్ళిద్దరినీ క్షేమంగా మీ కళ్ళ ముందు నిలబెడతాను. సెలవిప్పించండి. తాతయ్య గారు, ఇక్కడ ఎవరు ఉన్నట్లేరు. యు బ్లడీ ఇండియన్, మీ దేశంలో మా బ్రిటిష్ వాళ్ళం అంత తేలిగ్గా మీ వాళ్ళలో పడిపోతారనుకున్నారా? మా ఖైదీలను తేలిగ్గా విడిపించేద్దామనుకున్నారా? అమ్మా, నువ్వు నీ అంతరాత్మ ప్రబోధం వినమ్మా. అన్నీ అవే చక్కబడతాయి. సముచితము అనుచితము అనుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆ దేవుణ్ణి నమ్ముకుంటే చాలు. నువ్వు నీ మస్తిష్కాన్ని ఉపయోగిస్తే నువ్వు బాధ్యత, కర్తవ్యం రెండిటినీ నిర్వర్తించగలుగుతావు.